నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులు, ముఖ్యంగా బీజేపీ పార్టీ రేపు జరపనున్నటువంటి విమోచన దినం జరపాలని చెప్పేసి ఒక పక్కన బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లేదు ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే అధికారంలో ఆ పార్టీ ఒక్కో రకంగా దినోత్సవాలు జరుపుతున్నటువంటి సందర్భం. మరో పక్కన హైడ్రా పనితీరు, రాజీవ్ గాంధీ విగ్రహం వీటన్నిటిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నాయకురాలు శుంకర మౌనిక గారితోటి. మేడం నమస్తే. జీ నమస్తే. ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరీ ముంగట ప్రారంభించబోతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఆనాడు ఉన్నటువంటి ఒక ప్రధాని హోదాలో ఉన్నటువంటి సందర్భంలో లేనటువంటి ఆలోచనలు ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా ఇప్పుడే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఏముంది అనుకుంటాము? ఇది ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ టాపిక్ డైవర్సిటీ చేయడంలో అండ్ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని మభ్యపెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయండి. వీళ్ళు చూస్తే కవిత లిక్కర్ స్కామ్ అప్పుడు కూడా మళ్ళీ తర్వాత ఏదైనా కొత్త టాపిక్ తీసుకురావడం, ఫోన్ ట్యాపింగ్ అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్న ఇష్యూ జరుగుతున్నప్పుడు అమిత్ షా గారు మాట్లాడిన దాన్ని మొత్తం అంతా వక్రీకరించేసి దాన్ని అట్లా మ్యానిపులేట్ చేయడం. ఇదేంటంటే టాపిక్ ఏదైనా రన్నింగ్ టాపిక్ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం, దాని నుంచి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంటుంది. అట్లే రేపు నిజాం నుంచి మనకు విమోచన లభించింది అంటే నిజాం నిరంకుశ పాలన, రజాకర్లు తెలంగాణ ప్రజల మీద చేసిన దౌర్జన్యాలను పిల్ల పీచు ముసలి ముతక ఆడ మగ అందరూ కూడా కత్తులు పట్టుకొని వచ్చి రజాకర్లు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలను ఎదిరించింది తెలంగాణ ప్రజలు. అప్పుడు ఆపరేషన్ పోలో కింద మన హోమ్ మినిస్టర్ పటేల్ గారు ఆర్మీని ఇక్కడికి దించినప్పుడు ఆర్మీకి భయపడి ఆ, నిజాం ఉస్మాన్ అలీ కింగ్ సరెండర్ అయిన తర్వాత ఆపరేషన్ పోలో కింద వచ్చిన ఆర్మీ అందరికీ కూడా తెలంగాణ ప్రజలు స్వాగతించారు. ఇప్పుడు ప్రజలు అట్లా స్వాగతించి ఆర్మీ సపోర్టుతోని నిజాంల రజాకర్ల నుంచి వెళ్ళి మనం తెలంగాణని కాపాడుకొని దీన్ని భారతదేశంలో భాగంగా చేసినప్పుడు దీన్ని విలీనం అనొకరు, విద్రోహం అనొకరు ఇట్లా మాట్లాడితే ప్రజలు ఇప్పుడు తెలుసుకోవాలి మన తాత ముత్తాతలు మన కోసం పోరాడి తెలంగాణను భారత్లో భాగం చేసినప్పుడు ఎవరి మీద పోరాడినరు? నిజాం మీద, రజాకర్ల మీద. ఎందుకు పోరాడినరు? ఎందుకంటే నిజాంకి రజాకర్లకి భారతదేశంలో తెలంగాణని ఒక మినీ పాకిస్తాన్ చేయాలని అనుకున్నారు. పాకిస్తాన్ సపోర్టుతోని, జిన్నా సపోర్టుతోని తెలంగాణను కూడా ఒక ఇస్లాం దేశంగా చేయాలి అనుకున్నారు. ఎందుకు చేయాలనుకున్నారు? ఎందుకంటే జిన్నా వాళ్ళకు ఆర్మ్స్ సపోర్ట్ చేసిండు. ఆర్మ్స్ ఇచ్చినప్పుడు ఆ రజాకర్లు ఆ ఆర్మ్స్ తీసుకొని ఆ తుపాకులతోని ప్రజల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించింది ఈ అప్పుడు నిజాం నిరంకుశ పాలన. ఆ నిరంకుశ పాలన నుంచి వెళ్ళి మనం విమోచనలమైనం. ఎవరి వల్ల? భారత ఆర్మీ వల్ల. కాబట్టి ప్రజలు తెలుసుకొని దీన్ని విమోచన దినంగానే అనుకోవాలి కానీ విలీన దినం అని దీన్ని ఏమంటారంటే వైట్ వాషింగ్ ఆఫ్ ఎ క్రైమ్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక రేప్ జరిగింది ఒక అమ్మాయి మీద. ఆ రేప్ అటెంప్ట్ జరిగినప్పుడు అతనికి ఇచ్చి పెళ్లి చేయడం కరెక్టా, లేకపోతే ఆ అటెంప్ట్ చేసినందుకు వాడిని శిక్షించడం కరెక్టా? ఇప్పుడు అతనికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది వైట్ వాషింగ్ ఆఫ్ ఎ క్రైమ్. అదే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తూ అక్కడ ఎప్పుడైతే ఆ రజాకర్ల పార్టీ ఏదైతే ఉందో ఎంఐఎం, ఆ కాసిం రజ్వీ వారసులు ఎవరైతే ఈ ఎంఐఎంలో ఉన్నారో వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళ మీద కనీసం మరక కూడా పడొద్దు అన్న ఉద్దేశంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ అంటేనే మైనారిటీ అపీస్మెంట్ అంటేనే కాంగ్రెస్. అదే ఉద్దేశంగా ఇప్పుడు వాళ్ళని కాపాడడం కోసం విమోచనాన్ని విలీనం అనడం, ప్రజా పరిపాలన దినం అనడం ఇవన్నీ చాలా దౌర్భాగ్యమైన ఇప్పుడు మీరు ఇప్పుడు పెట్టేటువంటి విగ్రహాన్ని మీరు సమర్థిస్తున్నారా లేరా? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని బీజేపీ పార్టీ స్వాగతిస్తుందా లేదా? అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అని అనుకున్నారు కదండి. పెడితే భరతమాత విగ్రహం పెట్టాలి, లేదా తెలంగాణ తల్లి పెట్టండి. లేదు కాంగ్రెస్ కి పెట్టాలనుకుంటే ఇటలీ మాత విగ్రహం పెట్టమనండి. ఇటలీ మాత ఎవరైతే ఉన్నారో ఆ ఇటలీ మాత మన దేశానికి కోడలుగా వచ్చింది. ఇదే విషయంగా చాణక్యుడు ఏం చెప్పిండంటే ఇటలీ మాత అంటే ఎవరు? ఇటలీ మాత కాంగ్రెస్ అధ్యక్షురాలు. కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఆమె ఉన్న కాలంలో A to Z స్కామ్లు జరిగినాయి కాబట్టి దాన్ని స్కామ్గ్రెస్ అనొచ్చు. సో ఆ స్కామ్గ్రెస్ అధ్యక్షురాలు అనొచ్చు, అట్లా ఏదన్నా అనొచ్చు. ఆ ఇటలీ మాత విదేశీ వనితకు పుట్టిన స్త్రీకి పుట్టిన బిడ్డ ఎప్పుడైనా కూడా మన దేశాన్ని ప్రేమించడం అని చాణక్యుడు చంద్రగుప్తుడికి చెప్పి విదేశీ వనితను చేసుకునే కన్నా ముందే నువ్వు ఈ దేశానికి రాజు కాబట్టి నువ్వు మన దేశంలో మన ధర్మాన్ని మన సంస్కృతిలో ఉన్న అమ్మాయిని చేసుకోవాలని చాణక్యుడు చెప్పింది.
చాణక్యుడు అప్పుడే గుర్తించిండు. మనం గుర్తించలేక ఆ విదేశీ వనితను మన నెత్తి మీద పెట్టుకునుడే కాకుండా మనం కాదు, కాంగ్రెస్ బూట్లికర్స్ నెత్తి మీద పెట్టుకొని ఆమెను ఆమె కొడుకును మోస్తూ ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చిండ్రు. కాబట్టి మీకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని లేకపోతే ఇటలీ మాత విగ్రహం పెట్టండి. ఇటీవల కేటీఆర్ ఈ రోజు మార్నింగ్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఓటుకు నోటు కేసులో కాపాడుతుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి? ఇది బాగుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే లిక్కర్ స్కామ్లనేమో కవితను కాపాడింది బీజేపీ అని చెప్పేసి కాంగ్రెస్ అంటది. ఓటుకు నోటు విషయంలో రేవంత్ రెడ్డిని కాపాడింది బీజేపీ అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు చేస్తారు స్కాములు. వీళ్ళు చేసిన స్కామ్లని ఈడీ సిఐడి వీళ్ళు పట్టుకుంటారు. వాళ్ళకి శిక్ష చేసేది కూడా కోర్టులు, వాళ్ళను జైల్లో పెట్టేది కోర్టు, బ్లేమ్ చేసేది భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ. అంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీని, మన మోదీ ప్రధానిని పంచ్ బ్యాగ్ లాగా వాడుకోవడం తప్ప ఏం లేదు. కానీ ఇట్లాంటివి చేస్తే నడవదు. 2028లో భారతీయ జనతా పార్టీ విత్ న్యూ లీడర్షిప్తో వస్తుంది. అండ్ ఆల్రెడీ ఉన్న లీడర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకొని పార్టీని మేము 2028లో గవర్నమెంట్లోకి తీసుకొస్తాం. అప్పుడు డబల్ ఇంజన్ సర్కార్ అయిన తర్వాత ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఉండదు. అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల్లో ఎవరున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిని తొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఆయన రాజీనామా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఈ రాజీనామా చేయడం వెనక ఏమైనా ఉద్దేశం ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఇక అది మనం చూస్తే ఎప్పుడైనా కూడా పాలిటిక్స్ అనేది ఒక విన్నింగ్ గేమ్. అందులో స్ట్రాటజీస్ వేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తే లీడ్లోకి వస్తారు. కాబట్టి కొన్నిసార్లు స్ట్రాటజీస్ ఫెయిల్ అయ్యి అడ్డిమారి గుడ్డి దెబ్బలు ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చినట్టు అట్లా కూడా రావచ్చు. కాకపోతే ఏమవుతుంది అని అంటే మీరు ఇందాక అన్నట్టు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ గారు తను రిజైన్ చేస్తున్నారు. రిజైన్ చేసి ఆయనే మీద ఉన్న స్కామ్ని ఆయన రాంగ్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ అంటున్నారు. అది కోర్టు, ఈడీ ఇవన్నీ డిసైడ్ చేస్తాయి. దాన్ని డిసైడ్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎమర్జెన్సీ లాగా నిరంకుశ పాలనలు చేసే పొలిటికల్ పార్టీ కాదు. ఇది ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. ఇక్కడ ఒక ఉద్దేశం ఉన్నది. ఆ సిద్ధాంతం కోసం మేము జీవించే వాళ్ళం కాబట్టి భారతీయ జనతా పార్టీ అట్లాంటివి చేసే ప్రసక్తే లేదు. ఎన్నికల కంటే ముందు సాధారణ ఎన్నికలు కావచ్చు, మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, దీంట్లో దూకుడు ప్రదర్శించినటువంటి బీజేపీ పార్టీ ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే ఎక్కడ కూడా అట్లాంటి దూకుడు కనబడట్లేదు. కేవలం అంతర్గత కుమ్మలాట కొంచెం కనపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్కన ఏలటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇంకో పక్కన ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, ఈ సంబంధించిన వీళ్ళకు అందరికీ కూడా ఎక్కడ కూడా పడట్లేదు అన్నటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటిది జరుగుతూ ఉందా? మీరు బీజేపీ పార్టీలో సీనియర్ నాయకురాలుగా ఉన్నారు, ఇట్లాంటివి ఏమైనా ఉందా? ఇటీవల ఏమైనా కిషన్ రెడ్డిని తప్పించి వేరే వాళ్ళకి అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగిస్తారని చెప్పేసి ప్రచారం సాగుతూ ఉంది. కిషన్ రెడ్డి సమర్థుడే అంటారా? లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా పార్టీ ఇంకా ఊపందుకుంటుందని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారా మీరు? భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాన్ని అకార్డింగ్గా ఒక వ్యక్తిని నిర్మాణం చేస్తుందండి. సో ఆ వ్యక్తికి సిద్ధాంతానికి పట్ల ఉన్న జ్ఞానంతోని వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసి ఆ వ్యక్తిని అధ్యక్షుడు పదవిలో ఉంచుతుంది. మీరు చూస్తే బండి సంజయ్ వంటి కార్పొరేటర్ స్థాయి నుంచి ఉన్న వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షులుగా కూడా చేసింది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, వారు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. సో డబల్ వర్క్ ఆయనకు టైం సరిపోదు కాబట్టి వేరే ఒక అధ్యక్షుని పెట్టడం అనేది అది సహజం. ఎందుకంటే ఒక మనిషికి 2 బాధ్యతలు ఇచ్చినప్పుడు వారికి కూడా అటు ఢిల్లీ నుంచి ఇటు తెలంగాణ ఢిల్లీ ఆయనకు కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఇంకొక అధ్యక్షుని తేవడం అనేది సహజం. అది అంటే ఈసారి ఎవరు ఏ సామాజిక వర్గానికి రెడ్డికే ఇస్తారా మళ్ళీ ఈసారి? భారతీయ జనతా పార్టీ కుల ఆధారంగా చూడదండి. ఆ వ్యక్తికి ఉన్న ఎలిజిబిలిటీని బట్టి అందులో సెలెక్ట్ చేయడం అని జరుగుతుంది. రెండోది మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ దూకుడుగా ఉండి ఇప్పుడు ఆపేసింది అనేది లేనే లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చినాయి భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజల పట్ల కృతజ్ఞత భావంతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మేము. ఆ మెంబర్షిప్ డ్రైవ్లో సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో తెలంగాణలో ఎక్కువ మంది మెంబర్స్ తయారైనరు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రేమ ఉంది, అభిమానం ఉంది. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ విశ్వాసాన్ని వమ్ము చేయొద్దు అన్న ఉద్దేశంగా మేము 100% పని చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ అయిపోయిన తర్వాత మాకు పైప్ లైన్గా ప్రాజెక్ట్స్ లైన్గా ఉన్నాయండి. రేపు తెలంగాణ
నిజాం నుంచి విమోచన దినోత్సవంకి కూడా మేము చాలా రోజుల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత డ్రైవ్ తర్వాత కొత్త కమిటీ వస్తుంది. కమిటీలో కూడా మీరు అన్నట్టుగా అంతర్గత కుమ్మలాటలు ఏం లేవు. ఎవరిని అధ్యక్షుడిగా చేసినా కూడా మిగతా వాళ్ళందరం కూడా మేము ఈ సిద్ధాంతం కోసం పనిచేసే వాళ్ళం కాబట్టి, ఈ ఐడియాలజీ కోసం నిలబడే వాళ్ళం కాబట్టి అందరం సపోర్ట్ చేస్తాం ఎవరు అధ్యక్షుడు ఉన్నా కూడా. అంటే ఒక పక్కన ఈటెల రాజేందర్‌ని ఇప్పటికే ఫైనల్ అయిపోయింది అధ్యక్షుడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వమే ఆయనకు అడ్డు చెప్తా ఉందన్నటువంటి కొంత కోపంతోని కూడా ఈటెల రాజేందర్ ఒకానొక సందర్భంలో పార్టీ మారేందుకు కూడా సిద్ధపడ్డాడు అన్నటువంటి వార్తలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. నిజంగా అట్లాంటి పరిణామం ఏమన్నా ఈటెల రాజేందర్ ఆయన సమర్థుడేనా? ఈ సంబంధించినటువంటి అర్హుడే అనుకుంటా ఉన్నారు ఇక్కడ అధ్యక్ష బాధ్యతలకు. ఎందుకంటే చాలా మంది సీనియర్‌లు కూడా మేము చాలా రోజుల కానుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాం. పార్టీ కోసం కష్టపడ్డాం. మధ్యలో వచ్చేటువంటి అతనికి ఎందుకు ఇస్తారని చెప్పేసి కొంత ఆయనను విభేదిస్తా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి మేడం. అదంతా పార్టీ పాలసీ మ్యాటర్స్ అనేవి పెద్దలందరూ కలిసి నిర్ణయించే విషయాలండి ఒకటి. రెండోది వచ్చేసరికి ఈ వీరు సమర్థులు, వీరికి సమర్థత లేదు అని కాదు. అక్కడ ఎవరి అవసరం ఉంటే దాన్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటారు. పాలసీ మ్యాటర్స్లో ఎవరైనా కూడా సీనియర్ టీం ఉంటారు. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నట్టు, కాంగ్రెస్లో ఇటలీ మాత ఆమె కొడుకు నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ ఇక్కడ ఊడిగం చేయడం కాదు. ఇక్కడ బూట్ లిక్కర్స్ ఉండదు. ఒక సిస్టమ్ ఉంది, ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో కొందరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు లీనియేజ్తో వచ్చి తాత పాలిటిక్స్లో ఉన్నాడు, తండ్రి పాలిటిక్స్లో ఉన్నాడు, కొడుకు ఉంటాడు, రేపు మనవాడు ఉంటాడు, ఇట్లాంటిది ఉండదు అనమాట. ఎవరైనా కూడా వాళ్ళ లోపల క్యాపబిలిటీ ఉంటే, మేము ఇందాకే చెప్పినట్టు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కూడా వారికి ఏం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు. సో మా దగ్గర ఉన్న లీడర్స్ అందరూ కూడా వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ని ప్రూవ్ చేసుకున్న వాళ్ళందరికీ 100% ఇక్కడ ప్రాముఖ్యత వస్తుంది. సిద్ధాంతం కోసం పనిచేయాలనుకున్నప్పుడు, ప్రజల కోసం పనిచేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎట్లయినా ఇవాల్వ్ అవుతారు. అయిన వాళ్ళకి డెఫినెట్లీ బాధ్యత ఇస్తుంది పార్టీ. ఓకే. ఇటీవల చూస్తా ఉన్నాం పార్టీ ఫిరాయింపుల పైన ఒక చర్చ నడుస్తా ఉంది. ఒకరొకరు దూషించుకున్నటువంటి పరిస్థితి. మహిళలను ఉద్దేశిస్తూ చీరగాజులు చూపెట్టడం లాంటివి అవే కావచ్చు, ఇంటి మీదకి వెళ్లి దాడులు చేసేటువంటి పరిస్థితి. ఈ పార్టీ ఫిరాయింపులను బీజేపీ పార్టీ ఎలా చూస్తుంది? పార్టీ ఫిరాయింపుల ఇటీవల చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి గాంధీ కావచ్చు, మరొక పక్కన పాడి కౌశిక్ రెడ్డి, ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక మాటల యుద్ధం చూస్తూ ఉన్నాం కదా. దీని పట్ల బీజేపీ పార్టీ ఎట్లా స్పందిస్తుంది? అంటే పార్టీ ఫిరాయింపులకి బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా? ఫిరాయింపులు అనేది వ్యక్తిగత విషయం కదండి. అది పార్టీ ఎట్లా చెప్తారు. ఇప్పుడు మీకు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను సిద్ధాంతాన్ని అంటే ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఒక గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే, ప్రజలు ఆ గుర్తును చూసి దానికి సంబంధించిన ఆ పార్టీని చూసి ఓట్లు వేసిన తర్వాత, గెలిచినటువంటి తర్వాత వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళడం, ఇది సబాబే అంటారా? అది అండర్ కాన్స్టిట్యూషన్ కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ కదండి. దాని వాళ్ళని అక్కడ డిస్క్వాలిఫై చేయాల్సింది ఎవరు? హౌస్ స్పీకర్. కాబట్టి ఆ స్పీకర్ డిస్క్వాలిఫై చేయాలి అని అనేది అది బేసిక్ లా అన్నమాట. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, వీళ్ళు జంపజీనాలని వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వీళ్ళు డిస్క్వాలిఫై చేయలేదు. అదే ఒకవేళ భారతీయ జనతా పార్టీ అయ్యి ఉంటే, స్పీకర్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉంటే, అట్లా ఎవరైనా చంపేస్తే మేము వాళ్ళని 100% డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి విన్ అయినాకనే మా దగ్గర రండి అని చెప్తాం. మీరు చూడండి, కాబట్టి 2028లో మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అంటే బయట రాష్ట్రాల్లో బీజేపీ పార్టీకి ఇట్లాంటి వర్తించదా? ఇప్పుడు మీరేమో ఫిరాయింపులకు వ్యతిరేకం అంటా ఉన్నారు, రెండేదేమో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఇట్లా వలసవాదులను ప్రోత్సహిస్తూ ఉంది, బీజేపీ పార్టీలోకి తీసుకుంటా ఉన్నారు. అటువంటి మీకు వర్తించదా? అంటే కేవలం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫిరాయింపుల పైన వ్యతిరేకించినటువంటి బీజేపీ పార్టీ అంటే అక్కడ ఒక నినాదం, ఇక్కడ ఒక నినాదం కరెక్ట్ కాదు కదా? లేదండి, ఎక్కడైనా కూడా అది లా ఉంది. సో దాన్ని చేయడము అనేది స్పీకర్ చేయాల్సిందే. అది స్పీకర్ ఒకవేళ చేయకపోతే ఈ క్వశ్చన్ మనం 100% స్పీకర్స్ని అడగాలి. ఎందుకంటే లీడర్ ఆఫ్ ద హౌస్ అయినప్పుడు ఆ హౌస్కి లాని కూడా అబైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే చట్టంలో క్లియర్గా ఉన్నది ఎక్కడి నుంచి అయితే ఏ పార్టీ నుంచి అయితే గెలిచిండ్రో ఆ పార్టీ నుంచి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలనేది ఉంది. సో మరి స్పీకర్స్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ల పైన ఉంది. దీన్ని మనము స్ట్రిక్ట్గా తీసుకోవడం లేదా దీనికి సంబంధించి ఇంకా స్ట్రిక్ట్గా చట్టం తేవడం వల్ల ఏంటివి ఉంటాయి. ఇప్పుడు మనము ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ కోడ్ని కదా ఇప్పుడు భారతీయ న్యాయ సంహితగా మనం మార్చినట్టు ఈ చట్టంని కూడా మనం స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా తీసుకొస్తే అప్పుడు ఏ పార్టీ ఉన్నా కూడా దేశంలో ఎక్కడున్నా కూడా అన్ని పార్టీల్లో కూడా అట్లా జంప్ అయిన వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇటీవల చూస్తా ఉన్నాం హైడ్రా విషయంలో
జీవో 99 ద్వారా తీసుకొచ్చినటువంటి కేవలం దానికి ఎట్లాంటి చట్టబద్ధత లేదు. కేవలం 99 ద్వారా తీసుకొచ్చినటువంటి హైడ్రా చాలా సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేస్తా ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీనికి చట్టబద్ధత లేకుంటే ఇది పనిచేస్తుందా? లేకపోతే 99 జీవో 99 ప్రకారం ఏర్పడ్డటువంటి హైడ్రాకి ఎట్లాంటి పవర్స్ ఉంటాయి? మీరు ఒక అడ్వకేట్‌గా ఎలాంటి సూచన చేస్తారు? ఏదైనా ఒక లా తీసుకొచ్చినప్పుడండి, అంటే యాక్ట్‌ని మనం అమెండ్ చేయాలి అనుకున్నప్పుడు, ఈక్వల్‌గా అమెండ్ చేయగలిగినప్పుడే అది 100% మనం న్యాయం చేసినట్టు అయితది. ఇప్పుడు ఓవైసీ ఏమన్నారు? ఓల్డ్ సిటీలోకొచ్చి చూడు, అక్కడ చేసి చూడు, హైడ్రాని ఇంప్లిమెంట్ చేసి చూడు అన్నారు. అది ఎంత అంటే వినడానికి ఎంత ఎట్లా ఉంది? అంటే ఆయన ఏకంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని అంత దారుణంగా ఛాలెంజ్ చేస్తున్నాడు. హ్మ్. నెక్స్ట్ ఇక్కడికొచ్చేంత దమ్ము మీకుందా అని కూడా ఆయన ఛాలెంజ్ చేసిండు. హైడ్రాని నువ్వు ఓల్డ్ సిటీలో చేసి చూడు ఏమైతుందో చూపిస్తానని. మరి ఇట్లాంటి ఛాలెంజ్‌ని తీసుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. తీసుకోలేకపోవడమే కాకుండా ఆ హైడ్రాని ఇన్‌కంప్లీట్‌గా చేస్తున్నారు. చేయగలిగితే ఓల్డ్ సిటీ నుంచి అక్కడ కూడా ఉంది కదా! మూసీ అక్కడి నుంచి కూడా అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటారా? అక్కడ కూడా చేయండి మరి వేరే దగ్గర చేసినప్పుడు. హ్మ్. ఒక దగ్గర అంటే మీరు ఇప్పుడు నదులతో పాటు ముస్లింలను కూడా కాపాడుతున్నారా? ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింలను కాపాడుతున్నారా? అక్కడ చేయండి. చేసి చూపించండి. ఎందుకు వాళ్ళకి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన అక్రమమైన కట్టడాలు కూడా ముందుగానే కూల్చేయడం జరిగింది. అది ఎంత దూరం నుంచి వెళ్తుందండి? అంటే ఓల్డ్ సిటీ అనే కాదు. ఎంఐఎం పార్టీ వాళ్ళది కూడా కూల్చేసిండ్రు కదా! దాన్ని ఎట్లా చూస్తారు? మరి ఓవైసీ ఎందుకన్నాడు అట్లా? హ్మ్. చెప్పండి. దానికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కదా! ఓవైసీ అన్న మాటకి. హ్మ్. ఓవైసీ అంత ధైర్యంగా ఎట్లా అనగలిగాడు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఏమన్నాడు? ఎంఐఎం టాక్ ఏముండే? కారు వాళ్ళదైనా కూడా స్టీరింగ్ మా చేతిలో ఉన్నదన్నారు. హ్మ్. ఇప్పుడు చెయ్యి వాళ్ళ లెక్క ఉన్నది. ఉట్టి చెయ్యిని పట్టుకున్నది మేము అని అంటున్నారు. హ్మ్. దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు ఒకటి ఏదైనా ఒక హైడ్రా తీసుకొచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ముందు అందులో కూడా ప్రజలకి ఎక్కడ మీరు ఇప్పుడు హై సొసైటీలో ఉన్న వాళ్ళని తీసేసిన అనుకోండి, అదేమైపోతుంది? అక్కడ వాళ్ళు అక్కడ ఎంత ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిండ్రు అనేది చూడొచ్చు. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రజల దగ్గరికి కూడా వెళ్తున్నారు. మరి ప్రజల దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళకి వేరే ఒక ఆప్షన్ కూడా క్రియేట్ చేయాలి కదా! అంటే హ్మ్. వేరే దగ్గర వాళ్ళకి పునరావాసం ఇవ్వడం అట్లాంటివి మరి ఎంత దూరం వెళ్తారు? అంటే మొన్ననే వచ్చింది కదా! కట్టుకున్నదే అక్రమమైనటువంటి కట్టడాలవి. యెస్. అంటే యెస్. గవర్నమెంట్ ల్యాండ్‌లు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కట్టినటువంటి దాంట్లో కట్టినటువంటి వాళ్ళకు పునరావాసం ఎట్లా కల్పించడం జరుగుతది? దాంట్లో పెద్ద పెద్ద బడా బాబులు సైతం కూడా వాళ్ళు ఫార్మ్ హౌస్‌లు కట్టుకున్నటువంటివి ఉన్నాయి. హ్మ్. 10 అంతస్తుల బిల్డింగ్‌లు కూడా కట్టుకున్నటువంటి వాళ్ళే హ్మ్. ఉన్నాయి. ఇది దీన్ని మీరు ఒక చిన్న విషయంగా ఇప్పుడే జరుగుతున్నట్టుగా చూడొద్దండి. వాళ్ళు ఎప్పుడు ఆక్రమించినప్పుడు అప్పుడు ఎందుకు నిద్రపోయినరు? హ్మ్. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? హ్మ్. అప్పుడు ఎవరున్నారు? బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ నిద్రపోయి ఉన్నదా? హ్మ్. అంటే ఎంత కేర్‌లెస్‌గా నడుస్తున్నది గవర్నమెంట్ అనేది చూడండి. ప్రజలు ఒక దగ్గర ఆక్యుపై చేసినప్పుడు అక్కడ చెప్పగలగాలి. ఇది హ్మ్. ఆక్యుపై చేయడానికి లేదు. ఇది సో అండ్ సో ప్లేస్. ఇక్కడ మీరు ఇల్లీగల్‌గా కన్‌స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పగలగాలి. అంత పెద్ద కన్‌స్ట్రక్షన్స్ అయితుంటే కూడా అప్పుడు సైలెంట్‌గా ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి కొన్ని చోట్ల చేస్తుంది. కొన్ని చోట్ల ఇప్పుడు వదిలేస్తుంది. మేడం నేనేమంటా ఉన్నానంటే 10 సంవత్సరాల కానుండి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గావచ్చు, అధికారులు గావచ్చు, 10 సంవత్సరాల కింద పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చేమో. ఎఫ్‌టీఎల్‌లో నేరుగా చెరువులకు గూడా కొన్ని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అవును. అప్పుడు పర్మిషన్స్ ఇస్తే, ఇప్పుడు కూల్చేయడానికి వీలు లేదా? అది ఎఫ్‌టీఎల్ పరిధి, బఫర్ జోన్ అది గవర్నమెంట్ ల్యాండే. నాలాల పైన కట్టినట్టుదే. హ్మ్. పర్మిషన్స్ ఏమో కాసులకు కకృతి పడి ఇయ్యొచ్చేమో. కానీ ఇప్పుడు కూల్చేందుకు అవకాశం ఉంటుందా లేదా? లా ఏమని చెప్తుందా? లీగల్‌గా మనం ఒక విషయం అంటే నేను మీకు ఓన్లీ సూపర్ఫిషియల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. ఇట్లా మనం పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ మీద మనం కేస్ ఎయడానికి, వాళ్ళని సూ జేయడానికి సిస్టమ్ అట్లా లేదు. హ్మ్. అదొక డిజాస్టర్ సిట్యుయేషన్. ఏదైనా ఒక ఫర్ ఇన్‌స్టెన్స్ ఇప్పుడు సివిల్ మ్యాటర్స్ మేము జూషినప్పుడు, ఆ ఏరియా కన్సర్న్డ్‌గా ఉన్న తహసీల్దార్‌ని గాని, ఆ ఏరియాలో అప్పుడున్న కలెక్టర్‌ని గాని, ఆ ఏరియాలో ఉన్న ఆఫీసర్స్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరిని గూడా ఆ పర్మిషన్స్ ఎట్లిచ్చిండ్రు అని జెప్పేసి మనం క్వెషన్ జేసినప్పుడు, ఛాలెంజ్ జేసినప్పుడు, వాళ్ళు పనిష్మెంట్‌కి జోన్‌లోకి రారు. హ్మ్. గవర్నమెంట్ గూడా పనిష్మెంట్ జోన్‌లోకి రాదు. హ్మ్. ఎందుకంటే మీరు క్లియర్‌గా చూస్తే భారతీయ న్యాయ సంహిత అని ఇప్పుడిప్పుడు ఈ సంవత్సరం పేరు మారింది. కొన్ని చట్టాలు మనకు బెటర్‌గా అయినాయి. కానీ అంతకుముందు ఎట్లుండే అంటే బ్రిటిష్ టైంలో ఉన్నప్పుడు 1935 బ్రిటిష్ ఇండియా యాక్ట్ నుంచెల్లి మన రాజ్యాంగం తీసుకోబడింది. అప్పుడు ఎట్లుండే అంటే ఎవరెవరైతే అధికారంలో ఉంటారో అంటే బ్రిటిషర్స్ అధికారంలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు నియమించిన మన దేశ పౌరులు కొందరు ఆఫీసర్స్‌గా ఉన్నారు. సో, ఆ ఆఫీసర్స్‌ని, బ్రిటిష్‌ని సేవ్ చేస్తూ ప్రజల మీద దౌర్జన్యాలు చేయడం అనేది జరిగింది. దాని నుంచెల్లి చట్టం అనేది రూపొందించింది. అందుకే అప్పుడు మనకు హిట్ అండ్ రన్ అనేది అంతకుముందు లేకుండే ఈ సంవత్సరానికి ముందు. బిఎన్ఎస్ రాకముందు హ్మ్. మీరు ఒక యాక్సిడెంట్ చేసిండ్రనుకోండి. మీరు అక్కడ యాక్సిడెంట్ చేసినంక ఆ వ్యక్తి అక్కడ పడిపోతే మీరు ఎళ్ళిపోవచ్చు. హ్మ్.
దానికి మీరు హిట్ చేసిండ్రు కాబట్టి అది మీ నైతిక బాధ్యత ఏంటిది? మీరు వాళ్ళని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి. కానీ అట్లా ఇప్పించాల్సిన అవసరం లేకుండా కూడా నడిచింది ఇన్ని సంవత్సరాలు. మనకు స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాల దాకా అది నడిచింది. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్‌లోకి వచ్చినాక దాన్ని బీఎన్ఎస్‌గా మార్చిన తర్వాత హిట్ అండ్ రన్‌లో ఒకవేళ హిట్ చేసి మీరు వెళ్ళిపోతే మీకు స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటది. 10 ఇయర్స్ ఇంప్రిజన్‌మెంట్ అందులో క్లియర్‌గా మెన్షన్ అయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అయినా కూడా యాక్సిడెంట్ చేసిన వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. కాబట్టి మన చట్టాలు బ్రిటిష్ కాలం నాటివి నడుస్తున్నాయి కాబట్టి వాటిలో చాలా మార్పులు తేవాల్సి ఉంది. ఇందాక మీరు అడిగినట్టు ఆ పర్మిషన్స్ వాళ్ళు ఇచ్చిండ్రు అంటే వాళ్ళు ఏ అధికారంతో ఇచ్చిండ్రు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిండ్రు అనే విషయంగా కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అనే విషయంగా కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే. ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలు, రేపులు కావచ్చు, మరొక పక్కన మహిళల పైన వేధింపులు కావచ్చు, ఇటువంటి చాలా చూస్తా ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణలో గానీ, యావత్ భారతదేశంలో సైతం కూడా మహిళల పైన వేధింపులు ఎక్కువైపోయినాయి. దీనికి ఎట్లాంటి చట్టాలుంటే బాగుంటుంది? ఎటువంటి కఠినమైనటువంటి శిక్షలుంటే బాగుంటాయి? ఎందుకంటే జ్యుడిషియల్ లోపట వీళ్ళకి శిక్షలు వేయాలంటే చాలా కాలం పడతా ఉంది. ఒక పక్కన ప్రజల దగ్గర నుంచి ఇమ్మీడియేట్‌లీగా వాళ్ళపైన యాక్షన్ ఉండాలని చెప్పేసి భావిస్తా ఉన్నారు. దానికి ఉదాహరణ పశ్చిమ బెంగాల్‌కి సంబంధించినటువంటి దాంట్లో ఒక ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేసేదానికి ఒక మహిళ పైన రేప్ అండ్ మర్డర్ సంబంధించినటువంటి విషయం. ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు సిస్టమ్? మహిళల విషయానికి వచ్చినప్పుడు కొంచెం స్ట్రిక్ట్‌గా చట్టాలు తేవాల్సిన బాధ్యత ఉందండి ఇప్పుడు. బీఎన్ఎస్‌లో వాటిని కూడా ఇంక్లూడ్ చేయాల్సి వస్తది. రెండో విషయం ఏంటిదంటే సంస్కారం అనేది లోపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత విలువలు లేకుండా ఉంది. డ్రై సబ్జెక్ట్ మీరు ఎంత నేర్పించినా కూడా ఎథిక్స్, వాల్యూస్, లా ఆఫ్ ద ల్యాండ్ అనేది ఒకటి ఉంటది. ఎథిక్స్ ఆఫ్ ద ల్యాండ్ అనేటివి ఒకటి ఉంటాయి. అవి మీరు పిల్లల్లో ఇన్కల్కేట్ చేయకపోతే రేపు వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇట్లాంటి దుర్మార్గ పనులు చేయడానికి వాళ్ళకి ఏం సెకండ్ థాట్ ఉండదు. ఎట్లాంటి ఆలోచన కూడా ఉండదు అనమాట. కనీసం లోపల కంటెంప్లేట్ నేను చేసేది కరెక్టా రాంగా అని కంటెంప్లేషన్ కూడా ఉండదు. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చేంజెస్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ట్రై చేస్తుంటే అపోజిషన్ పార్టీ దాన్ని సాఫ్రనైజ్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ని సాఫ్రనైజ్ చేస్తున్నారు అని చెప్పేసి మా మీద అపవాదం కూడా తెస్తున్నారు. ఎందుకంటే వాల్యూస్ లేకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తి రేపు ఫ్యూచర్లో వాల్యూ లేని సిటిజన్గా తయారైనప్పుడు వేరే ప్రజలకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలని చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం చట్టాలు కూడా మంచిగా రూపొందించడానికి భారతీయ జనతా పార్టీ నడుము పెట్టింది. మీరు చూస్తూనే ఉన్నారు బిఎన్ఎస్ని మార్చడం కానీ, న్యాయ సంహితలో అందరికీ న్యాయం చేయడం కోసం ఆ పేరులోనే న్యాయం అంది పెట్టినప్పుడు ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఈవెన్ విక్టిమ్ కూడా ఒకవేళ తను ఏదైనా తప్పునో లేదా పశ్చాత్తాప పడినప్పుడు నాకు న్యాయం జరుగుతుంది అనేది ఉంటుంది. కాబట్టి పేరుతో పాటు దానికి సంబంధించిన చట్టాలు కూడా స్ట్రిక్ట్గా చేసే పనిలో భారతీయ జనతా పార్టీ ఉంది. మొన్ననే ప్రభుత్వంలోకి వచ్చింది, 10 ఇయర్సే కాబట్టి 70 ఇయర్స్ నుంచి వెళ్ళి జరిగిన చెత్తనంతా కూడా ఊడవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 20-30 ఇయర్స్ భారతీయ జనతా పార్టీయే కానీ గవర్నమెంట్లో ఉంటే 100% దేశాన్ని ఒక మోడల్ భారత్గా చేయడంలో అన్ని సంవత్సరాలు భారతీయ జనతా పడుతుందా? పార్టీ అన్ని సంవత్సరాలు పడుతుందా? భారతదేశంలో మార్పులు తీసుకురావాలంటే 30 ఒక సంవత్సరాలు 20-30 ఇయర్స్. ఏ పార్టీ కూడా అట్లాంటి అవకాశం లేకపోవచ్చేమో గతంలో. 70 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నది. అది కాంగ్రెస్ కాదండి, అది మైనారిటీ రిప్రజెంట్ తో ఉన్న కాంగ్రెస్ అది. ఇంకా ఇటలీ మాత వచ్చిన 10 ఏళ్లలో మొత్తం స్కామ్లు చేసి అది స్కామ్ గ్రెస్ అయింది. భారతీయ జనతా పార్టీలో ఈ రెండు జరగవు. ఓకే. ఇటు జమిలీ స్కామ్లు ఎన్నికల పైన జరగవు. జమిలీ ఎన్నికలు ఏదో తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఇలా మనం ఒక ప్రకటన చూడడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా ఒకటేసారి ఎన్నికలు జరపాలన్నటువంటిది. గతంలో కూడా ఇట్లాంటి కామెంట్లు చూడడం జరిగింది మోడీ దగ్గర నుంచి. ఎందుకు ఆ రోజు తీసుకురాలేకపోయిండ్రు? మళ్ళీ ఇది ఒక కొత్త డ్రామాకు తెరలేపుతా ఉంది బీజేపీ పార్టీ అనేది ప్రతిపక్షాల ఆరోపణ. జమిలీ ఎన్నికలు జరిగితే బాగానే ఉంటుంది. అట్లాంటి ప్రయత్నం ఈసారైనా కనీసం జరుగుతుందంటారా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాని గురించి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కమిటెడ్ అయ్యి ఉందండి. అది 100% చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే మన దేశం అనేది ఒక చిన్న సంఖ్య ఉన్నది కాదండి. ప్రపంచంలోనే లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ మనది. ఏది చేయాలన్నా కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల మనోభావాలు చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకటేసారి ఎలక్షన్స్ చేయాలంటే ప్రజలందరికీ కూడా మిగతా రాజ్యాలలో ఉన్న గవర్నమెంట్స్ని ఎట్లా డిజాల్వ్ చేయాలి, ఎట్లా డిస్క్వాలిఫై చేయాలి ఉన్న వాళ్ళని, మళ్ళీ ఎలక్షన్స్ ఎట్లా తేవాలి, తెచ్చినప్పుడు దానికి స్ట్రాటజీ ఏంది అనేది ఇట్ టేక్స్ టైం అండి. ఇది మీరు అన్నట్టుగా అమెరికాలో ఇట్లాంటివి ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ల్యాండ్ ఏరియా ఎక్కువ ఉంటుంది, పాపులేషన్ తక్కువ ఉంటుంది. మనది అట్లా కాదు. మనది ల్యాండ్ ఏరియా తక్కువ ఉంటుంది, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. మీరు జస్ట్ ఒక యూపీ పాపులేషన్లో ఉత్తరప్రదేశ్ పాపులేషన్ మాత్రమే టోటల్ అమెరికా పాపులేషన్. మన కంట్రీ కంటే 4 times పెద్దగా ల్యాండ్ ఏరియా ఉంది. కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రజల్లోకి కూడా అవేర్నెస్ తీసుకొచ్చి, ఇప్పుడు మీరు అన్నట్టుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పినప్పుడు ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళగలగాలి. దీనికి ప్రయత్నం చేస్తూనే ఉంది.
ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ఎడ్యుకేషన్ అనేది మ్యాటర్ అవుతుంది. మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఒకటి తీసుకొచ్చిన వెంటనే చేయలేము కదండి. ఇప్పుడు ఫార్మ్ బిల్ అప్పుడు కూడా అట్లనే అయిపోయింది. తెచ్చినాం కానీ ప్రజల్లోకి అవగాహన రాకముందే అపోజిషన్ పార్టీ చేసిన కయోస్కి ఏమైపోయింది, దాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కానీ బిల్ చాలా మంచిగా ఉండే, చాలా పద్ధతిగా ఉండే. అక్కడ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ కానీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ బిల్లుని క్లియర్గా చెప్పడానికి కుదరలేదు. అట్లా ప్రజల్లోకి ఫస్ట్ ఇష్యూని క్లియర్గా తీసుకెళ్ళి ఆ ఇష్యూ ప్రజలందరికీ తెలిసిన తర్వాత అప్పుడు దాన్ని చేయాలి. అందుకనే ప్రజలు మాత్రం నో డౌట్గా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. కాబట్టే మొన్న మాకు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నాక కూడా కాంగ్రెస్కి 8 వస్తే మాకు 8 వచ్చినాయి. దాన్ని బట్టి ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆ విశ్వాసానికి తగ్గట్టుగా చేయాలి అంటే ఎవ్రీథింగ్ టేక్స్ టైం అండి. ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, వెరీ పాపులేటెడ్ కంట్రీ, టేక్స్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం.